పల్లిలో 30 kV పసరమట్ల ఫీల్డర్ మనం స్పెషల్ మెయింటెనెన్స్ కోసం ఎల్సి తీసుకుంటాం కదా. అయితే ఇక్కడ ఏముందంటే అరేంజ్మెంట్, ఇక్కడ ఎర్త్ పిట్ అనేది కామన్ ఎర్త్ పిట్ ఉంది. ఈ కామన్ ఎర్త్ పిట్ కానీ మనం కనుక ఎర్త్ డిశ్చార్జ్ రాడు కనుక వైర్ వేసినట్లయితే అదే క్రమంలో వేరే ఏదైనా ఫీడర్ ట్రిప్ అయ్యి వచ్చినప్పుడు అబ్నార్మల్ కరెంట్ ఫ్లో అయినప్పుడు అది గ్రౌండ్కి వెళ్తుంది. గ్రౌండ్ నుంచి మళ్ళీ ఎలాగో మనం ఇలా వైర్ టచ్ చేసాం కాబట్టి ఆ వైర్ ద్వారా ఆ ఫీల్డర్కి వెళ్ళేసి ఎవరైతే ఆడ స్పాట్లో పనిచేస్తుండ్రో వాడు షాక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎర్త్ డిశ్చార్జింగ్ ఎలా చేయాలంటే ఈ పిట్ ఇక్కడ ఉండొద్దు, దీనికి బయట వేరే ఒక ఎర్త్ పిట్ లాంటి తయారు చేసుకొని ఆ ఎర్త్ పిట్ దీనికి కామన్గా ఉండొద్దు. ఎక్కడ కూడా ఎర్త్ పిట్ అనేది ఐసోలేట్ ఉండాలి. ఎర్త్ డిశ్చార్జింగ్ పిట్ అనేది సపరేట్ ఉండాలి. అది కామన్ మ్యాట్కు టచ్ కావద్దు. అప్పుడే మనకు ఎల్సీకి మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎల్సీ తీసే విధానం ఎట్లా ఉంటుందంటే, ఒక రండి ఎర్త్ రాడ్ను మీరు ఎలా చేస్తారు, హ్యాబిట్ ప్రాక్టీస్ చేయండి. ఎలా చేస్తారు మీరు చేయండి, అట్లా 3 చేయండి. మీరు ఎలా చేస్తారు మీరు చేయండి, 3 చేయండి, 5 చేయండి, 3 చేయండి. ఇంకా నెక్స్ట్ అక్కడ చేయండి వీడు. సో చేయండి, చేసినాం కదా అక్కడ వేస్తావు. ఇప్పుడు ఎక్కడ వదిలేస్తావు కదా, వదిలే. ఇది చాలా పొరపాటు, ఇది ప్రమాదంతో కూడిన పని. ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి ఇవ్వడం జరిగింది. చెప్పాలి చూపిస్తారు మనకి. ఇప్పుడు చూపించు. ఇట్లా ఎప్పుడు చేయవద్దు. ఎర్త్ డిశ్చార్జింగ్ కొండికి వెళ్ళి ఇట్లా కొండ నుంచి ఎప్పుడు కూడా ఎర్త్ డిశ్చార్జింగ్ చేయవద్దు. చేసేటప్పుడు ఈ యొక్క వైరు అటుండు బాబు, ఈ యొక్క వైరు ఇక్కడ ఒక ఎర్త్ పిట్టు ఉన్నట్టు అనుకుంటే మనం బయట ఎక్స్టర్నల్ ఎర్త్ పిట్టు అనుకుందాం కాసేపు. ఎక్స్టర్నల్ ఎర్త్ పిట్టు ఉన్నప్పుడే ఈ వైరు ఈ ఎర్త్ రాడ్కు 45 డిగ్రీల యాంగిల్లో ఉండాలి, 45 డిగ్రీల యాంగిల్లో ఉండాలి. ఇలా ఉండాలి. ఈ పైప్ అనుకుంటే ఈ వైరు ఇలా ఉండాలి. కొంతమంది మన మిత్రులు ఇట్లా పట్టుకుంటారు, కొంతమంది మిత్రులు ఇట్లా బట్టి ఎర్త్ రాడ్ వేస్తారు. కానీ ఏమన్నా ప్రాబ్లం అయితే మన ఏమైనా సప్లై ఉంటే ఆ సప్లై నేరుగా మన చేతి మీదకి వస్తుంది. అప్పుడు కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అందుచేత ఇది కంపల్సరీగా ఈ యాంగిల్లో ఉండాలి. పైపు 45 డిగ్రీల యాంగిల్లో ఉండాలి. ఇప్పుడు మనోడు డిశ్చార్జ్ చేస్తాడు. చేయండి చూడండి, డిశ్చార్జింగ్ విధానం ఇలా చేయాలి. కొండి ఉంది కదా, కొండి ఆపోజిట్లో నెక్స్ట్ డిశ్చార్జింగ్ చేయండి. నెక్స్ట్ లైన్ డిశ్చార్జ్ చేయండి. అలా చేయాలి. నెక్స్ట్ చేయండి, ఇంకోటి అలా చేయాలి. ఇప్పుడు దాన్ని తగిలియాలి. ఇంకో రాడ్ తగిలియాలి. ఎందుకనగా నువ్వు అలా చేయి, డిశ్చార్జింగ్ ఉల్టా చేయి. మళ్ళీ ఇంతమంది లెక్క కొండ నుంచి అట్లా అక్కడ షాక్ ఉందనుకోండి, సప్లై ఉందనుకోండి, చేయి పట్టుకున్నావు కదా, సప్లై కూడా నీకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా డిశ్చార్జ్ అవ్వదు. ఈ పక్క చేయి, ఇక్కడ రా, మిడిల్ రా, ఈ పక్క చేయి. సప్లై ఉందనుకోండి, మనం ఇలా చేస్తాం కదా, సప్లై ఉన్న వెంటనే ఇది కింద పడిపోతుంది. కింద పడిపోతుంది. అది సప్లై రాగానే వదిలేస్తాం కింద. అదే కొండ ఉందనుకోండి, రాడ్ ఇరుక్కుంటుంది. రాడ్ను మనం పట్టుకుంటాం కాబట్టి అది చాలా పెద్ద ప్రమాదం. దయచేసి ఇక్కడ 132 వడ్లకొండలో కూడా నేను చెప్పానంటే వాళ్ళ ఏడీ గారికి ఏ మెయింటెనెన్స్కు నా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే, వారు కూడా ఇక్కడ సపరేట్ ఎర్త్ పిట్ ఒకటి అరేంజ్ చేస్తే అప్పుడే కానీ మనం ఎర్త్ రాడ్కు వీలుంటుంది, దానికి వాల్యూ ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ ఎర్త్ రాడ్ కామన్ మ్యాటర్ చేస్తే మట్టుకు దానివల్ల ప్రమాదం తప్ప అపాయం తప్ప అడ్వాంటేజ్ ఏం లేదు. కాబట్టి అందరూ మిత్రులందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా సీనియర్ అందరూ గమనించి ఇలా ఉన్న చోట ఇక్కడే కాదు 132 kV కాదు 30/11 kVలో కూడా కామన్ ఉన్న ఎర్త్ పిట్టుకు ఎర్తింగ్ వేయకండి. అర్థమైందా? సో థ్యాంక్ యూ. చెప్పలు కూడా అండి.